ఐపీఎల్లో 18th సీజన్ నడుస్తుంది. 18 సంవత్సరాలు అయిపోయిందా అప్పుడే ఐపీఎల్ స్టార్ట్ అయ్యి. కళ్ళ ముందే అంటే సమయం ఇట్లా గడిచిపోతుందా అనిపిస్తుంది. అయితే సన్ రైజర్స్ ఈ పేరు వింటే ఇప్పుడు అంతకుముందు వరకు ఏం లేదు పెద్దగా చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ నుంచే సన్ రైజర్స్ అంటే ఆ పేరుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. రైజింగ్ మామూలు రైజింగ్ కూడా కాదు. అన్నీ ఐపీఎల్లో గత ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 17వ సంవత్సరం కదా, అంతకుముందు 16 సంవత్సరాల్లో లేనన్ని రికార్డ్స్ లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరంలోనే హైదరాబాద్ సన్ రైజర్స్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బ్యాటింగ్లోను అంటే స్కోర్ ఐపీఎల్ నిర్ణీత 20 ఓవర్లలో 287 పరుగులు కొట్టారు, హైయెస్ట్. మామూలు కాదు అది. అంతకుముందు 200 కొట్టడమే 20 ఓవర్లలో కొద్దిగా కష్టంగా ఉండేది. ఎందుకంటే చూస్తూ ఉండగానే పటా అయిపోతాయి ఓవర్. సో ఈ ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల డామినేషన్ అనుగుణంగా తయారు చేసి పెడతా ఉన్నారు ఇవి. అన్ఫార్చునేట్లీ పాపం బౌలర్ని ఒక రకంగా మానసికంగా దెబ్బ కొడుతున్నారేమో అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. మరి దారుణం అది. మొన్న చూడండి సన్ రైజర్స్ హైదరాబాద్ మీదగా ఈ రాజస్థాన్ రాయల్ బౌలర్ అతను ఆర్చర్ వేసినప్పుడు 4 ఓవర్లలో 70 రన్స్ పిండి పడేశారు. అసలే వీళ్ళు మామూలు కోతగాళ్ళు కాదు మన హైదరాబాద్ బ్యాట్స్మెన్స్. ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఓపెనర్స్, దానికి తోడు కొత్త అబ్బాయి ఒక అతను జాయిన్ అయ్యాడు ఇషాంత్ శర్మ అని. రావడంతోనే దంచి కొట్టుడు మామూలుగా కాదు. వామో సెంచరీ కొట్టి అసలు గ్రౌండ్ అంతా ఎట తిరిగిండో మనం చూసాం. దానికి తర్వాత క్లాసెన్ అంతా కోతగాళ్లే, మామూలు కోతగాళ్ళు కాదు. మరి 2024 ముందు వరకు అట్లా లేదు. 2016లో డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో కప్పు కొట్టిన తర్వాత అసలు మన కనుమరుగా సన్ రైజర్స్ కాదు, సన్ డారెంట్స్ అనమాట. అంటే సూర్య అస్తమయం. సన్ రైజింగ్ అంటే సూర్యోదయం కదా, రైజింగ్ లేదు. అంతా క్రమేపీ ఇయర్ అని పడిపోయింది. కానీ ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో అర్థం కాదు. కావ్య మారన్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు, మొత్తం ప్రక్షాళన చేశారు. అసలు యాటిట్యూడే మార్చి పడేశారు. ఓచకోతే, మామూలు కోత కాదు, ఓచకోత అంటాం కదా, మాసకేర్. అదే వాళ్ళ యాటిట్యూడ్. అంటే నా టీం మొత్తానికి దాన్నే నూరిపోస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొన్న జస్ట్ 286 వరకు వచ్చారు. ఇంకొక 2 పరుగులు కొడితే వాళ్ళు ఆ రికార్డు వాళ్ళనే బీట్ చేసుకునేవాళ్ళు. 300కి వెళ్తుందేమో అనుకున్నాం, కానీ వెళ్ళలేదు రాజస్థాన్ రాయల్స్ మీద. మళ్ళీ తర్వాత రేపు 27వ తారీఖున లక్నో సూపర్ జైంట్స్ మీద ఉంది. ఇంకా అప్పుడు మరి ఇంకెన్ని రికార్డులు ఇక్కడే మన హైదరాబాద్లోనే వాళ్ళకి అలవాటైన స్టేడియం. అఫ్కోర్స్ స్టేడియం ఎక్కడైనా ఏదైనా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే హైదరాబాద్ సన్ రైజర్స్ని ఆపగలరా ఈ సీజన్లో ఎవరైనా? నిజంగా బౌలర్ల గొప్పతనం నిజంగా చాటి చెప్పాలంటే హైదరాబాద్ సన్ రైజర్స్ని 200 లోపు ఆల్అౌట్ చేయగలిగితే నిజంగా ఆ టీం ఏ టీం అయినా సరే ఆ బౌలర్స్ సూపర్ హిట్ అయినట్టే ఈ సీజన్లో. అంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలే బౌలర్స్ని కొంత బలి పశువులను చేసి ఇది డిజైన్ చేస్తున్నారు. ఎక్కడ పిచ్చులు చూసినా అన్ని బ్యాటింగే, ఫ్రెండ్లీయే. ఒక లక్నో పిచ్చును చెన్నై పిచ్ తప్ప. అందుకే చెన్నైలో మనం గమనించండి, చెన్నైను ముంబై ఇండియన్స్ దానికి పెద్ద ఎంత 200 అట్లా సుమారుగా అయింది స్కోరు. అదే గగనంగా అయింది. ఈ 2 పిచ్చులు తప్ప మిగిలిన అన్ని ఐపీఎల్లో జరిగే పిచ్చెస్ అన్నీ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీయే చేసి పెట్టారు. ఇక అసలే దంచుడుగాళ్ళు మన బ్యాచ్ సన్ రైజర్స్. ఇంకా వాళ్ళకి ఇక ఇట్లుంటే ఇంకా ఏ రేంజ్లో వెళ్తుంది స్కోరు. ఇప్పుడు 2 రికార్డులు. ఒకటి హైదరాబాద్ సన్ రైజర్స్ తన రికార్డుని తానే బద్దలు కొట్టుకుంటుంది, అందులో డౌట్ లేదు నాకు అనిపిస్తుంది. అయితే ఈ ఐపీఎల్లో అంటే బౌలర్స్ ఒక్కసారన్నా వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శిస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే అది దానికి ఒక ప్రామాణికం ఏంటంటే వీళ్ళని 200 లోపు అవుట్ చేయడం అనేది అసంభవంగా కనపడతాం. ఏదో హైదరాబాద్ సన్ రైజర్స్ వీళ్ళని 200 లోపు, ఆ 200 అనే నంబర్ 199 లోపే అవుట్ చేయగలిగితే, ఏ టీము బౌలర్స్ అవుట్ చేయగలిగితే వాళ్ళు చాలా గ్రేట్ అని అనిపిస్తుంది నాకు. అంటే ఇదేదో అదేనా కాదు, బౌలర్స్ ఒక్కసారైనా పాపం వాళ్ళు ఒక డామినేషన్ చాటుకోవాలి అనేది నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే లిటరల్గా బలి పశువులు అయిపోతున్నారు కదా పాపం. ఇప్పుడు జోఫ్రాస్ ఆర్చరు
ఇంగ్లాండ్ బౌలర్ ఆయన, ఇంటర్నేషనల్ అన్ని ఫార్మెట్లో ఆడతాడు. కానీ ఈడికి వచ్చి లాస్ట్ టర్మ్ ఒక బౌలర్ అట్లా బలి అయిపోయిండు. ఇట్లా వీళ్ళని బలి పెడుతున్నారు, బలి పశువులను చేస్తున్నారు వాస్తవంగా. వాళ్ళేమీ దమ్ము లేని బౌలర్స్ కాదు. కానీ ఈ పిచ్చులు ఇవన్నీ అన్నీ వాళ్ళకి బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉండడంతో మరి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఒక్కసారైనా ఒక్క మ్యాచ్లోనైనా కంప్లీట్గా బౌలర్స్ డామినేషన్ కనపడాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. అది దానికి ఒక స్టాండర్డ్ పారామీటర్ ఏంటంటే ఏ మ్యాచ్లోనైనా 200కు పైగా కొట్టి అసలు 200 నథింగ్ అన్నట్టుగా ఉంటున్నటువంటి ప్రజెంట్ ఐపీఎల్లో సన్ రైజర్స్ టీంని 200 లోపు ఒక్కసారన్నా అవుట్ చేసి బౌలర్స్ వాళ్ళ సత్తాను చాటుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇది జరుగుద్ది అంటారా? ఏమో ఒకసారి ఈ సీజన్లో ఒక్కసారైనా జరగాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. కప్ అయితే మళ్ళీ సన్ రైజర్స్ ఈసారి కొట్టాలని కోరుకుంటున్నా. యాజ్ ఏ ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ హైదరాబాద్ సన్ రైజర్స్. లాస్ట్ టైం మిస్ అయింది, దంచుకుంటూ అన్ని రికార్డులు కొట్టుకుంటూ వచ్చారు. సేమ్ 2023లో కనుక మన టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్లో కనుక అన్ని గెలుచుకుంటూ వచ్చి ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినట్టుగా మన వాళ్ళు కూడా అన్ని రికార్డులు బద్దలు కొట్టి బ్యాటింగ్లో వాళ్ళ రికార్డులు వాళ్ళే తిరగ రాసుకొని కప్పును మాత్రం చేజార్చుకున్నారు. ఈసారి అది జరగకుండా ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. అఫ్కోర్స్ ఈసారి మన హైదరాబాద్ సన్ రైజర్స్తో పాటు గట్టిగానే ఉన్నాయి 3-4 టీంలు. ఏది ముంబై ఇండియన్స్ గట్టిగానే ఉంది, అలాగనే మరి చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ అంచనా వేయలేము. వాళ్ళిద్దరూ 5 సార్లు కప్పులు గెలిచి వాళ్ళ పేరిట అన్బీటబుల్ రికార్డ్స్ పెట్టుకొని ఉన్నారు ఐపీఎల్ వరకు. మరి ఇప్పుడు మళ్ళీ అది కూడా గట్టిగానే కనపడుతుంది. ఏది లక్నో సూపర్ జైంట్స్, అక్కడ కొత్త టాలెంట్ అంతా చూస్తూ ఉంటే సరే మనం ఓడిపోయారు ఒక పరుగులో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి జరిగిన ఇదిలో ఉత్కంఠభరితం, అది మర్చిపోలేమండి బాబు. ఆ మ్యాచ్ మాత్రం అశుతోష్ శర్మ అనే అబ్బాయి ఢిల్లీని ఒంటి చేత్తో అతను గెలిపించిన విధానం, అసలు ఆ మ్యాచ్ మాత్రం ఫుల్ ఎంజాయ్. ఈ సీజన్కే హైలైట్ ఇప్పటివరకు అయితే నాకు అనిపించింది. అటువంటి మ్యాచ్ మళ్ళీ మనం చూడగలుగుతామా? ప్రతి బంతి అసలు లాస్ట్ ఒక 3 ఓవర్లో మాత్రం గెలుపు. అంటే అంతకు ముందు వరకు ఏంటి, ఇప్పుడు 100 లోపు 5 వికెట్లు పడిపోయిన తర్వాత 210 టార్గెట్, ఇంకా గెలిచే అవకాశం ఏడ ఉంటుంది అనుకుంటాం ఐపీఎల్లో. 20 ఓవర్లలో మెయిన్ ఆర్డర్ లైన్ బ్యాట్స్మెన్ లైన్ అంతా పోయింది. ఇంకేముంటారు 5 వరకు అవుట్ అయిపోవడం అంటే మెయిన్ టాప్ ఆర్డర్ అంతా పోయినట్టే. టాప్ మిడిల్లో కూడా ఒకళ్ళిద్దరు అవుట్ అయిపోయినట్టే కదా జనరల్గా. కానీ అద్భుతం, అది మర్చిపోలేము. సో మొత్తం మీద ఎందుకంటే మనం టైం స్పెండ్ చేస్తున్నాం కదా, టైం స్పెండ్ చూసినప్పుడు ఒక అనుభూతి అయితే ఉండాలిగా. ఒక అద్భుతమైన అనుభూతి ఇచ్చినటువంటి మ్యాచ్ అది. ఏదేమైనా కూడా మొత్తం మీద సన్ రైజర్స్ కప్పు కొట్టాలి. కానీ బౌలర్స్ ఒక్కసారైనా ఈ సీజన్లో హైదరాబాద్ 200 లోపు అవుట్ చేసి బౌలర్స్ వాళ్ళ డామినేషన్ అనలేము, అది వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ప్రదర్శించాలి అనేది హోల్ హార్టెడ్గా నేను కోరుకుంటున్నా. మరి ఇది దానికి ప్రామాణిక వేరే టీంని కాదు, ఓన్లీ సన్ రైజర్స్నే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు 210 కొట్టేసరికి వాళ్ళకి కోసాలు కదులుతున్నాయి. హైదరాబాద్ అలవోకగా కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కోత బ్యాచ్ కాబట్టి, కోత మామూలు కోత కాదు, అడ్డంగా కోసుకుంటూ వెళ్ళిపోతామే. మన బాలకృష్ణ సినిమాల్లాగా ఫైట్లు లాగా ఉంటాయి కదా, ఆయన డైలాగుల్లాగా మాస్ ఏమో దంచుడు కార్యక్రమం అంటాం కదా, వచ్చుడో దంచుడు అన్నట్టుగా దంచుడే, మామూలు దంచుడు కాదు. దంచవే మేనత్త కూతురా అని ఆ పాట కూడా ఉంటుంది బాలకృష్ణ. ఆ పాటకు తగ్గట్టుగా బౌలర్లని దంచుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అట్లా అందుకనే ఒక్కసారైనా బౌలర్లు వీళ్ళని దంచాలి, టాపా అవుట్ చేయాలి అని కోరుకుంటున్నాను. మరి ఇది నాది ఒక కళగా మిగిలిపోద్ది అంటారా, నిజమవుతుందా? ఎందుకంటే క్రికెట్ ఏదైనా